సో ఐబిఎం కంపెనీ ఏం చెప్పిందంటే డబ్బులు ఇస్తాము, కొంత కాంపన్సేషన్ ఇస్తాము, మీరే కంపెనీ నుంచి వెళ్ళిపోండి అని చెప్పి ఒక ఆఫర్ ఇచ్చింది వెరీ రీసెంట్ డేస్. ఈ ఆఫర్ను మనం తీసుకోవచ్చా తీసుకోకూడదా దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. అసలు ఐబిఎం కంపెనీ ఏమంటుంది, ఎందుకు అసలు రిజైన్ చేయమని అడుగుతా ఉందని చెప్పి మనము ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. సో ఏంటి అంటే మనం ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో కొన్ని కంపెనీస్ ఏం చేస్తున్నాయి అంటే ప్రొడక్టివ్ అంటే మంచి వాళ్ళు మాత్రం ఉంచుకుందాము, కొంచెం తక్కువ మందితో ఎక్కువ పని చేయించుకుందాం అనే కాన్సెప్ట్ లో ఉన్నాయి. దీనిలో ఏంటి అంటే నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ తగ్గించడానికి, ఎక్స్పెన్సివ్స్ తగ్గించుకోవడానికి, కాస్ట్ కటింగ్ లో భాగంగా అండ్ ఇలా అడుగుతా ఉంది. సో కొంతమంది ఏంటి అంటే మీకు ఇష్టం లేకపోతే మానేసేయండి, మీకు మంచిగా కాంపన్సేషన్ ఇస్తామని చెప్తా ఉంది. అండ్ ఇప్పుడు ఏంటి అంటే మనం సాఫ్ట్వేర్ జాబ్ అసలు సెక్యూరిటీ లేదా, ఐబిఎం ఎందుకు ఇలా ఉంటుంది, సో దీని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఒక స్టూడెంట్ నా దగ్గరకు వచ్చాడు, వచ్చేసేసి తను కంపెనీ చాలా పెద్ద కంపెనీ అయితే ప్రాజెక్ట్ అయిపోయింది. ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే మీరు కంపెనీ నుంచి 3 మంత్స్ సాలరీ ఇచ్చేస్తాము, రిజిగ్నేషన్ చేసి వెళ్ళిపోండి, మీరు ఇంకోటి ప్లాన్ చేసుకోండి అని చెప్పింది. సో మన వాళ్ళు ఏంటి అంటే లేదు నేను బెంచ్లో ఉంటాను, ప్రాజెక్ట్లో వచ్చిందాక వెయిట్ చేస్తాను అన్నట్టుగా ఆప్షన్ అనేది తీసుకున్నారు. సో ఒక 2 మంత్స్ తర్వాత ఫోర్స్ఫుల్గా, అంటే 2 మంత్స్ కూడా కాదు, 15-20 డేస్, 1 మంత్ తర్వాత ఫోర్స్ఫుల్గా అతన్ని రిజైన్ చేపించింది. ఇటు శాలరీ ఇవ్వలేదు, అటు కాంపన్సేషన్ ఇవ్వలేదు, అర్ధాంతరంగా తీసేసింది. బేసిక్ గా ఒక కంపెనీకి ఒకరిని తీసేయాలి, ఇప్పుడు ఐబీఎన్ లో కూడా అదే జరుగుతుంది. కంపెనీలో ఒకరిని తీసేయాలి అనే ఆలోచన వాళ్ళకి వచ్చినప్పుడు మనం దాన్నే పట్టుకొని అలాడడం కరెక్ట్ కాదు. ఒకవేళ వాళ్ళు కాంపన్సేషన్ ఇస్తున్నారా, హ్యాపీగా తీసేసుకొని బయట పడిపోండి. ఎందుకంటే మీకు ప్రాపర్ రిలీవింగ్ వస్తుంది, ప్రాపర్ డాక్యుమెంట్స్ వస్తాయి, ఒక 3 నెలలు 4 నెలలు శాలరీ ఇస్తారు. ఆ డబ్బులు పెట్టుకొని, ఆ డాక్యుమెంట్స్ పెట్టుకొని ఇంకొక ఉద్యోగం కోసం మీరు ఎత్తుక్కోండి. ఇంకోటి ఏంటి అంటే మనము ఈ చాలా మంది ఏం చేస్తారంటే ప్రాజెక్ట్ వస్తుంది, ఈ కంపెనీలో మనం మానేస్తే ఇంకో కంపెనీలో జాబ్ వస్తుందా లేదా అలా ఆలోచించి భయపడి చాలా మంది అదే కంపెనీలో కంటిన్యూ అవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ఇలాంటి సమయంలోనే మనం చాలా తెలివిగా ఆలోచించాలి, ధైర్యంగా కూడా ఉండాలి. ఎందుకంటే మనం ఏమని ఆలోచిస్తాం, అరే ఈ కంపెనీ నుంచి వెళ్ళిపోతే మన పరిస్థితి ఏందని ఆలోచిస్తాం. కానీ కంపెనీస్ ఏంటి అంటే ఒక్కసారి ఒకరిని తీసేయాలి అంటే మనకి ఇది వద్దు ఇంత మన అనుకొని ఉన్నారు అంటే మనం ఎన్ని చేసినా, మనం ఎంత హైలీ టాలెంటెడ్ అయినా, మనం ఎంత కంపెనీకి అవసరమైనా ఒక్కోసారి వాళ్ళు వద్దు అనుకున్నప్పుడు మనం చేయగలిగింది ఏం లేదు కదా. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఒకవేళ ఈ ఆప్షన్ ఉంటే ఖచ్చితంగా గమ్మున డబ్బులు తీసుకొని వచ్చేసేయండి, మీ డాక్యుమెంట్స్ అన్నీ వస్తాయి. తర్వాత ట్రై చేయండి, ప్రొఫైల్ పెట్టండి. ప్యారలల్గా మీరు ఏం చేయాలంటే అప్డేట్, ఇంకా ఇప్పుడు ఏముంది మార్కెట్లో ఏముంది అప్డేట్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి చెప్తా నేను. చాలా మంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అంటే ఈ వీడియోని ఒక 1000 మంది చూస్తే దాదాపు 970 మంది, 950 మంది దాకా చాలా లైట్ తీసుకుంటారు. ఒకవేళ ఈ సిచ్యువేషన్ నిజంగా వాళ్ళు ఉన్నా కానీ లైట్ తీసుకుంటారు. 50 మంది మాత్రమే సీరియస్గా తీసుకొని ముందుకెళ్తా ఉంటారు. నేను ఏం చెప్తున్నానంటే ఎవ్రీ టైం నేను ప్రతి వీడియోలో చెప్తాను, ప్రతిసారి చాలాసార్లు చెప్పున్నాను, కొన్ని వందల సార్లు చెప్పుకుంటాను నేను. మీరు జాబ్ చేస్తున్నారా, ఖచ్చితంగా మీరు అప్డేట్ అవ్వండి, మీ మార్కెట్లో ట్రెండ్స్ ఏంటో తెలుసుకోండి అని నేను చెప్తానే ఉంటా. కానీ ఎవరు అప్డేట్ కారు. సింపుల్గా ఏంటి అంటే ఏదో టైం పాస్ చేస్తూ జాబ్ వచ్చింది కదా ఏదో జాబ్ చేసుకుంటూ నాకు టైం ఇది దొరుకుతలేదు అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. విచ్ ఈస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే ఇలాంటి టైంలో మీరు కంపెనీ నుంచి టెర్మినేట్ అయినప్పుడు మీరు ఒకవేళ మార్కెట్ ట్రెండ్కి తగ్గట్టు మీరు స్కిల్ అప్డేట్ అయ్యి ఉంటే ఖచ్చితంగా మీకు మంచి ఫ్యూచర్ అనేది ఉంటుంది. త్వరగా మీకు జాబ్ దొరికేదానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఐబిఎం అయితే చాలా మందిని తీసేస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్లో వేరే వాళ్ళు ఉన్నా డబ్బులు ఇస్తాము వెళ్ళిపోండి అంటే గమ్మున వెళ్ళిపోండి, అన్ని డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్గా తీసుకొని ఆ కాంపన్సేషన్ తీసుకొని ఆ కంపెనీ నుంచి బయటికి రావడం అనేది బెస్ట్ ఆప్షన్. రాంగ్ డెసిషన్ తీసుకోవద్దు. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ డెఫినెట్లీ యూ కెన్ కన్సల్ట్ అస్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ సివిఎస్ఈ గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ ఓరియెంటెడ్ కోర్సెస్. థ్యాంక్ యూ.